స్వరూప స్వభావాలు ఏంటో చాలా వరకు క్షుణ్ణంగా నాకు తెలిసి ఉండాలి. మీ గురించి నాకు తెలియకపోతే నాకేమీ బాధ లేదు. ఎందుకని మీరు వేరు, నేను వేరు. నా గురించే కనుక నాకు తెలియకపోతే నాలో ఉండేది నేనే కనుక ఇంకా అంతకు మించిన యాతన ప్రపంచంలో మరొకటి ఉండదు. కనుక మనకు సంబంధించినటువంటి పూర్ణమైనటువంటి విశిష్టమైనటువంటి అవగాహన మనకు ఉండి తీరాలి. కనుక ఎవరు దేన్ని తెలుసుకున్నా తెలుసుకోలేకపోయినా తమని తాము మాత్రం తెలుసుకొని తీరాలి. కనుక ఇక్కడ జీవితంలో ఒక అర్థాన్ని, జీవిత పరమార్థాన్ని సాధించేటటువంటి ప్రయత్నంలో కాలంలో మనం కర్మల్ని, కార్యాల్ని చేస్తూ పోతూ ఉన్నాం. దిస్ ఇస్ ది మ్యాటర్. అర్థమవుతుంది, ఇది విషయం. అయితే ఇటువంటి జీవిత పరమార్థం ఏంటి, అసలు ఈ జీవితానికి అర్థం ఏంటి, ఎందుకు నేను తెలుసుకోవాలని ప్రయత్నం చేయడం లేదు, ఒకవేళ చేస్తూ ఉండి నాకు లభించడం లేదేమో స్వామీజీ. నో, జీవితానికి అర్థం అంటూ ఒకటి ఉంది. జీవితం అనేది మీనింగ్ఫుల్ గా ఉంది. బహుశా దాన్ని మనం గుర్తించడం లేదేమో అంటున్నాను నేను. అర్థమవుతుంది, జీవితానికి ఒక పరమార్థం అనేది ఉంది, కానీ దాన్ని మనం గుర్తించడం లేదేమో. A man's search. A man's search for meaningful అని ఒక గ్రంథం ఉంది. దాన్ని రాసిన ఆయన విక్టోరియస్ ఫ్రాంక్లిన్ అని ఒక ఆయన ఉంటాడు. దాని పేరు ఎ మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్. తెలుగులో చెప్పండి. ఎ మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్. సత్యాన్ని అన్వేషించేటటువంటి ఒక మానవుడు, అంతే. సరేనా? అయితే అర్థవంతమైనటువంటి జీవితం ఏంటో దీన్ని ఆవిష్కరించాలి అని ఎ మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ అని విక్టోరియస్ ఫ్రాంక్లిన్ అనే వ్యక్తి రాశాడు. మీరు కావాలంటే చూడండి, ఎక్కడైనా దొరుకుతుందేమో ఆ గ్రంథం. అయితే చాలా అద్భుతమైనటువంటి గ్రంథం. అందులో ఏం చెప్తాడు అంటే, మనిషి యొక్క మనుగడకు సంబంధించినటువంటి అర్థవంతమైనటువంటి జీవితానికి ఉండేటటువంటి లక్ష్యాన్ని, పరమార్థాన్ని తెలుసుకోలేనటువంటి ఆ విక్టోరియస్ ఫ్రాంక్లిన్ దగ్గర ఉండేటటువంటి ఆ సమాజం ఏదైతే ఉందో, ఆ క్యాంప్స్ తో ఉండే ఆ సమాజం ఏదైతే ఉందో, జీవిత పరమార్థం అర్థం కాలేదని ఒకరికొకరు కొట్టుకొని చచ్చిపోయారట. అది ఆయన ఆ గ్రంథంలో చెప్పింది. మీకు అర్థమవుతుందా? జీవిత పరమార్థం ఏదో అది అర్థం కాలేదు అని ఒకరిని ఒకరు బాధించుకొని మరణించారు అంటాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకు? జీవితం ఉంది, ఇది అర్థవంతంగా ఉంది, పరమార్థం వైపుకు పోతూ ఉండాలి. ఆ యొక్క పరమార్థం కూడా దీనికి ఉంది. కానీ దీన్ని గ్రహించలేనటువంటి మానవుడు, వాడికి ఆనందం రాదు. ఆనందం అర్థం ఎప్పుడైతే ఆవిష్కరింపబడలేదో ఆనందం రాదు. ఆనందం రాలేదు కనుక హీ బికమ్ ఏ సూసైడల్. ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. అనేక మంది అట్లా మరణించారు ఆయన రాసిన గ్రంథంలో. ఎందుకు చెప్తాను అంటే, అర్థం అనేది ఒకటి ఉండి అది సశాస్త్రీయంగా వేదాంతం ద్వారా ఆవిష్కరింపబడుతూ ఉండి అది పూర్ణంగా ఎప్పుడైతే మన బుద్ధికి వంట పట్టదో ఆ టైంలో జీవితమే నిరర్థకంగా మారిపోతూ ఉంది. అర్థమవుతుంది. ఏది పోయినా తిరిగి వస్తుంది ఈ ప్రపంచంలో, ఏది దూరమైనా వస్తుంది. ఒకవేళ అట్లా రాకపోయినా నష్టం లేదు. కానీ దూరమైంది ఒకటి, తిరిగి రాంది ఏంటంటే దట్ ఈస్ టైం. అది కాలం. ఈ కాలం ఉన్నంతలోనే, ఈ కాలంలో మనం ఉన్నంతలోనే, సరేనా? ఈ కాలం ఉన్నంతలోనే, ఈ కాలంలో మనం ఉన్నంతలోనే, మనం ఉన్నంత కాలంలోనే, అర్థమవుతుందా బాగా? మనం ఉన్నంత కాలంలోనే మనం ఎవరో మనం ఆవిష్కరించుకోవాలి. మన స్వరూప స్వభావాలు ఏంటో మనకు తెలిసిపోవాలి. లేకపోతే కాలం అనేది ముందుకు కదులుతూ ఉంటే మృత్యు అనే గాలం మెడపై వేలాడుతూ ఉంటుంది. ఒక ఆయన అంటాడు, నాకు మొన్ననే షష్ఠి పూర్తి జరిగిందండి, 2000 మంది వచ్చారు, 4000 గిఫ్ట్లు తెచ్చారు, 8 ఉంగరాలు, 4 హస్త కంకణాలు, 8 గడ్డ పిండారాలు. ఎంత సార్ తమ వయస్సు? 60. సరేనా? షష్ఠి పూర్తి అయితే ఎప్పుడైతే 60 దాటిందో అనారోగ్యం అంటుంది, నేను ఉన్నాను నీకోసం అని. సరే, మోకాళ్ళంటాయి నేనున్నాను నీకోసం రెడీగా అని. సరేనా? దేహం అంటుంది ఇంకా నా పని అయిపోయింది, నేను దగ్ధం కావడానికి సిద్ధంగా ఉన్నాను అని. కనుక ఇటువంటి అనుభవాలు ఈ దేహానికి ఉన్నాయి. ఇతర వ్యక్తుల యొక్క దేహాల్లో కూడా మనం చూస్తున్నాం.
మన యాన్సెస్టర్స్ లోనే చూచున్నాం, పూర్వీకుల్లోనే చూచున్నాం. అయితే ఇటువంటి కాలం ప్రశస్తమైంది కనుక జీవితానికి అర్థవంతమైంది ఏదో, పరమార్థాన్ని ఇచ్చేది ఏదో దాన్ని గ్రహించేటటువంటి మార్గంలోనే ఈ జీవితం పోవాలి. నేను అంటున్నాను, మనకు కావాల్సింది 31st కాదు, బహుశా ఈరోజు అదే అయినా మనకు కావాల్సింది 31st కాదు, మనకు కావాల్సింది తత్వం ఫస్ట్. సరేనా? ఇప్పుడే ఆలోచన చేశాను, స్ట్రైక్ అయింది. మనకు కావాల్సింది ఏంటి? 31st కాదు సార్. ఎందుకని? లాస్ట్ ఇయర్ కూడా ఉంది 31st, పోయినా లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా ఉంది 31st. మనం కనుక బ్రతికుంటే ఆశీర్వాదం, పరమేశ్వరుని ఆశీర్వాదం చేత నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుంది 31st. కనుక 31st కాదు, మనకు కావాల్సింది తత్వం ఫస్ట్ కావాలి. మనకు ఆ తత్వం ఏదో అదే ఆవిష్కరించేటటువంటి విషయం. ఆ సత్యాన్ని ఆవిష్కరించేటటువంటి విషయం ఏంటి అంటే ఇదిగో ఇదే. ఈ తత్వం అనేటటువంటిది ఏదో ఇదొక్కటే బ్రతుకుకు పూర్ణత్వాన్ని ఇస్తూ ఉంది అంటున్నాను నేను. ఎందుకో తెలుసా? తత్వం ఎప్పుడైతే అర్థం కాదో, జాగ్రత్తగా వినండి, పదే పదే చెప్తున్నాను. తత్వం అంటే సత్యం, సత్యం అంటే జ్ఞానం. ఈ తత్వం ఎప్పుడైతే మనిషికి పూర్ణంగా అర్థం కాదో, తత్వం అర్థం కాని రోజు నీ బ్రతుకుకు మీనింగ్ఫుల్ నీకు దొరకనే దొరకదు. నీ బ్రతుకుకు అర్థం అనేది ఎగిరిపోతుంది. బ్రతుకుకు అర్థమే ఎప్పుడైతే లేదో ఇంకా పరమార్థం ఉండే ప్రశ్నే లేదు, దాని ద్వారా పరమానందం వచ్చేటటువంటి అవకాశమే లేదు. ఇప్పుడు చెప్తాను వినండి, మనందరం భక్తులమా కాదా? కాదా? అవునా? ఇప్పుడు మీకు తమాషా వేస్తాను, చెప్పండి. మనం భక్తులం కదా, మనం భక్తులం ఎప్పుడైతే అయ్యామో, మనం భక్తులమో కాదో ఇతరులు బేరీజ్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. మనకు మనమే పరీక్ష పెట్టుకొని తెలుసుకోవచ్చు. సరేనా? మీకు తెలుసా ఈ విషయం? మనం ఎప్పుడైతే భక్తులం అయ్యామో మనకు ఇతరులు పరీక్ష పెట్టాల్సిన అవసరమే లేదు. దేర్ ఇస్ నో అవుట్ సైడర్ ఎగ్జామ్. ఇంకొక వ్యక్తి బయట నుంచి వచ్చి ఒక వ్యక్తి మనకు పరీక్ష పెట్టి మార్కులు వేసి నువ్వు ఉత్తీర్ణుడు అయ్యా, బేష్ నువ్వు బ్రహ్మాండమైన భక్తుడు అయ్యా అని చెప్పాల్సిన అవసరం లేదు. మీకు తెలివితేటల్ని పరిశీలించుకోవడానికి, పరీక్షించుకోవడానికి ఇంటర్నెట్లో ఐక్యూ టెస్ట్ అని ఉంటుంది కదా. ఐక్యూ టెస్ట్ రాశారా ఎప్పుడైనా? పాస్ అయ్యారా? రాశి పాస్ కనుకైతే అహో ఆశ్చర్యం. సరేనా? అయితే ఐక్యూ టెస్ట్ ఉంటుంది, మన మేధస్సు యొక్క గొప్పతనాన్ని తెలిపేటటువంటిది అది. ఇప్పుడు నేను అంటున్నాను, అది ఐక్యూ టెస్ట్. ఐక్యూ, ఇది ఎస్క్యూ. ఇదేంటి స్వామీజీ? ఇది స్పిరిచువల్ కోఎఫిషియంట్. స్పిరిచువల్ గా, ఆధ్యాత్మికంగా, భక్తిపరంగా మనం ఏ విధంగా ఉన్నత స్థాయిలో ఉన్నామా, ఏ స్థాయిలో ఉన్నాము, ఎన్ని మెట్లు ఎక్కాము అసలు దాన్ని చేరడానికి అనే విషయాన్ని ఆవిష్కరించడానికి ఈ స్పిరిచువల్ టెస్ట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ స్పిరిచువల్ టెస్ట్ ఎట్లా చేసుకోవాలి స్వామీజీ? ఏదన్నా కిట్ దొరుకుతుందా దానిలో చూస్తే మనకు మొత్తం? అట్లా ఏముండదు. సరేనా? ఈ టెస్ట్ అంతా ఓన్లీ మనస్సుకే, దేహానికి కాదు, ఇంద్రియాలకు కాదు, కంటికి కాదు. కంటికి కావాల్సి వస్తే ఆ టెస్ట్ కంటి ఆసుపత్రికి పోవచ్చు మనం. సరేనా? ఈ స్పిరిచువల్ గా మనం పర్ఫెక్ట్ ఉన్నామా లేదా? భక్తులమేనా కాదా? భక్తులమైతే ఎట్లా ఉంటాం? లేకపోతే కాదా? లేకపోతే సగం భక్తులమై సగం కాకుండా ఉన్నామా? ఈ విషయం అంతా పూర్ణంగా తేలాలి అని అంటే మనం ఈ ప్రశ్నని మాత్రం సంధించక తప్పదు. ఏంటి ఆ ప్రశ్న? ఫస్ట్, ఎప్పుడైతే వేదాంత శ్రవణం మనం చేస్తున్నామో ఆ శ్రవణం మనకు అర్థమవుతుందా లేదా? ఫస్ట్ ప్రశ్న. నెంబర్ 1, ఎప్పుడైతే వేదాంతాన్ని వింటున్నామో, శ్రవణం చేస్తున్నామో అది మనకు అర్థమవుతుందా లేదా? ఇది ఫస్ట్ ప్రశ్న. ఏదో వింటున్నాం కానీ ఏం అర్థం కావడం లేదండి, దెన్ యువర్ సాధన ఈస్ నాట్ డెఫినిటివ్. ఇంకా మనం అంతగా స్పిరిచువల్ పర్సన్స్ కాదు అని చెప్పాల్సిందే, తప్పదు. వింటున్నాం కానీ, ఎన్నో విన్నాం కానీ, 100 ఉపన్యాసాలు వింటున్నాం కానీ ఏం అర్థం కావడం లేదండి అని గనక సమాధానం వచ్చిందా ఇంకా మనం డిసైడ్ చేసుకోవచ్చు ఇతడు సాధకుడు కాదు. ఏదో పూజ చేస్తాడు, అది చేస్తాడు గనక ఇంకేదన్నా అనుకుంటే అనుకోవచ్చు. సరేనా? నెంబర్ 1. రెండవది, వింటున్నాం స్వామీజీ కానీ
సగం అర్థమైనట్టు ఉంటుంది, సగం అర్థం కావడం లేదు. ఇది రెండోది. మీకు రహస్యం చెప్తున్నాను ఈరోజు, సరేనా? ఈరోజు అంతా మన కథే, శాస్త్రం ఏం లేదు, కానీ ప్రతి విషయం శాస్త్రమే మాట్లాడతాను నేను కాదు, సరే? అయితే స్వామీజీ వింటున్నాను, అంతా అర్థమైనట్టే ఉంటుంది, కానీ అసలు సగం అర్థం అవుతుంది, సగం అర్థం కావడం లేదు. ఈ ఆలోచన కనుక వచ్చిందా, వీఆర్ నాట్ ఏ సాధక. అవర్ స్పిరిచువల్ ఈస్ నాట్ సో డెఫినిటివ్. అది పూర్ణత్వం అయినటువంటి ఆధ్యాత్మికత కాదు. ఇంకో తెగుంది, ఇది మనది. ఏంటో తెలుసా? విన్నది అర్థమవుతుంది స్వామీజీ, కానీ అర్థమైన దాన్ని అనుష్ఠించలేకపోతున్నాను. ఈ మాట వస్తుందా? స్వామీజీ ఇది మాత్రం గట్టిగానే వస్తుంది. ఈ మాట మాత్రం చాలా గట్టిగానే వస్తూ ఉంది. విన్నదంతా అర్థమవుతుంది, కానీ దాన్ని ఆచరించడానికి మాత్రం చాలా 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 కష్టపడాల్సి వస్తుంది. అసలు అది సాధ్యం కావడం లేదు. ఈ మాట కనుక వచ్చిందా, అవర్ సాధన ఇస్ నాట్ సో డెఫినెటివ్. ఇంకా అయిపోయింది, తేలిపోయింది విషయం. విన్నది అర్థం అవుతుందా ఒకటి, అర్థం కాలేదు స్వామీజీ అంటే మనం ఫిట్ కాదని అర్థం. లేదు సగం అర్థం అవుతుంది, సగం అర్థం కావడం లేదు అంటే కూడా నాట్ ఫిట్. లేదు విన్నది బాగా అర్థం అవుతుంది, ఆచరించలేకపోతున్నాను అంటే ఇంకా అది మిస్ఫిట్, అన్ఫిట్. ఎందుకో తెలుసా? తినింది నీదై నీ ఒంటికి ఎట్లా పడుతూ ఉందో, వినింది నువ్వై నీ ఒంటికి అట్లా పట్టాలి. అదే విన్నదానికి అర్థం, పరమార్థం. అర్థమవుతూ ఉందే కదా? తిన్నది నేను అయిపోతుందా లేదా? నేను ఏది భోంచేస్తానో అది కార్బోహైడ్రేటా, ప్రోటీనా, న్యూట్రియంట్సా, మినరల్సా, ఏమన్నా కానీ నేను తిన్నది నేను అవుతున్నానా లేదా? అవును స్వామీజీ, తిన్నది మనం ఎట్లా అవుతున్నామో విన్నది కూడా మనం అట్లా కావాలి. విన్నింది మనం గనక కాలేకపోతే ఇంకా వినిన దానికి ఉపయోగమే లేదు. ఈ మూడు విషయాలు గనక మీరు క్షుణ్ణంగా చూసుకోగలిగితే, ఈ మూడు విషయాల్ని కనుక పరిశీలించగలిగితే, ఈ మూడు విషయాల్ని కనుక చెద్దరగప్పుకోకుండా మనం బాగా చేస్తున్నాం అని అనుకోవడం కాకుండా యథార్థంగా కనుక గ్రహించగలిగితే అప్పుడు మనిషి ఈ అర్థాన్ని ఆవిష్కరించేటటువంటి పనిలో పడతాడు. లేకపోతే ఏమవుతుంది స్వామీజీ? స్పిరిచువల్ టైం వేస్టింగ్ అంతే. లేకపోతే స్పిరిచువల్ టైం వేస్టింగ్ అంతే. అయ్యో ఇంత మేము చేసేదంతా ఇది స్పిరిచువల్ టైం వేస్ట్ అంటారా? నో, అట్లా అనేవనేనా నేను? కాదు, అనను. స్పిరిచువల్ అనేది బాగుంది సార్, కానీ మీరు ఆచరించేటటువంటి, మీరు పోయేటటువంటి ఆ వే, ఆ పద్ధతి సరైనది కాదు. ఆ పాయింట్ అర్థమవుతుందా? ఆ మార్గం అంతా కూడా ఓకే, కానీ ఆ పద్ధతి ఏదైతే ఉందో, తమరు అప్రోచ్ అయ్యేది, ఇట్ ఈస్ నాట్ సైంటిఫిక్, ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్, ఇట్ ఈస్ నాట్ సో అబ్సల్యూట్. ఆ విధంగా అది పూర్ణత్వానికి రావడం లేదు గనక ఇది ఎప్పుడైతే రాదో ఇంకా మనిషికి అర్థాన్ని ఆవిష్కరించే ప్రశ్నే లేదు. కనుక ప్రతి దాంట్లో అర్థం అనేది ఏదో దాన్ని వెతుకుతూ పోవాలి అంటే ఆ అర్థానికి ఆధారమైంది ఏదో ఆదిదేవుడు, ఆయనను అన్నిటిలో దర్శించాలి. సరేనా? ప్రతి వస్తువులో, ప్రతి విషయంలో, ప్రతి వ్యక్తిలో, అంతటా, సర్వత్రా, సదా, ఆల్వేస్ ఈయనని యొక్క అదృశ్యహస్తాన్ని గనక గమనిస్తూ పోతే అప్పుడే బ్రతుకులో అర్థం, పరమార్థం. లేకపోతే బ్రతికే అర్ధరహితం, నిరర్థకం. కనుక స్పిరిచువల్ అనేటటువంటిది, స్పిరిచువల్ సాధకులు అనేటటువంటి వాళ్ళు ఉన్న ఫలంగా మనం మోక్షం, బ్రహ్మం, బ్రహ్మసూత్రాలు అని మాట్లాడతాం. కానీ ఎంతవరకైతే మనం దీన్ని వింటూ ఉన్నామో, వినినటువంటిది అనుష్ఠించడానికి ఎంతవరకు వీలవుతుంది అనేది ప్రశ్న. వెరీ వెరీ ఇంపార్టెంట్. సరేనా? థియరాటికల్గా విన్నది ప్రాక్టికల్గా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? అసలు కావట్లేదు, అయితే థియరాటికల్ వేస్ట్. సగం అవుతుంది, ఎంతో కొంత ఓకే, కానీ కుదరట్లేదు స్వామీజీ అట్లా ప్రాక్టికల్గా దానికి పెట్టడానికి. ప్రాక్టికల్గా చేయడం కోసమే టెక్స్ట్ బుక్స్ అన్ని థియరాటికల్ని మాట్లాడతాయి కదా. థియరీ ఏదైనా, ఏ జ్ఞానమైనా బోధించేదంతా ఆచరించడం కోసమే. కానీ ఆచరించలేకపోతున్నాము అంటే మళ్ళీ మీరు భజగోవిందం కంటే ముందు క్లాస్కు పోవాలి. ఏంటో తెలుసా? మనస్సులో బలహీనతలు ఉన్నాయి, మనస్సుకు రుగ్మతలు ఉన్నాయి, మనస్సుకు ఆలోచనలు ఉన్నాయి, మనస్సుకు అభిరుచులు ఉన్నాయి.
మనస్సులో ఆకాంక్షలు ఉన్నాయి, మనస్సులో ఈప్సితాలు ఉన్నాయి, మనస్సులో క్రౌర్యం ఉంది, మనస్సులో హింస ఉంది. ఇవన్నీ కలిసి సత్యం వైపుకు నన్ను పోనివ్వకుండా ప్రతి నిత్యము భగవంతునికి నాకు మధ్య ఒక అడ్డుగోడలాగా నిలిచిపోతున్నాయి. ఒక అడ్డుగోడలాగా నిలిచిపోతూ ఉన్నాయి. కనుక నేను సత్సంగ సభ్యునైనటువంటి నేను, భక్తునైనటువంటి నేను, జ్ఞానపూరితమైనటువంటి అవగాహనతో జీవితాన్ని నడుపుకొని ముందుకు పోవాలి అనుకునేటటువంటి నేను, ప్రతి నిత్యం పరమేశ్వరుని ధ్యానిస్తూ ఉండేటటువంటి నేను, ఆయన వైభవాన్ని జీవితంలో ఆవిష్కరించుకోవాలి, బ్రతుకికి ఒక అర్థాన్ని, పరమార్థాన్ని కనుక్కోవాలి అని ఎప్పుడైతే అనుకున్నానో, ఆశించానో, వెంటనే నువ్వు అనుష్ఠానాన్ని ప్రారంభం చేయాలి. ఆచరణాత్మకంగా జీవితం వెలిగిపోవాలి, వైభవపేతంగా జీవితం వెలిగిపోవాలి. ప్రతి క్షణం కాలాన్ని వృధా చేస్తూ గనక ఈ ప్రపంచంలో జీవిస్తే కాలే ప్రతిక్షమానే క్షణార్థమపి వ్యర్థం ననేయం. ఈ ప్రపంచంలో కాలం అన్నిటినీ కబలిస్తూ పోతూ ఉంది. క్షణ అర్థం అపి వ్యర్థం ననేయం. ఎంత అద్భుతమైన పదం అండి ఇది. క్షణం అంటే సెకండ్ కదా, అరక్షణం అపి. క్షణ అర్థం అంటే మళ్ళీ సగం. అరక్షణం కూడా ఈ ప్రపంచంలో నీ కాలాన్ని నువ్వు వృధా చేయడానికి అవకాశం లేదు. ఒకవేళ చేస్తే స్వామి, చేస్తే కాలంలో నువ్వు వృధా అయిపోతావు. నింగి ఉంది, నేల ఉంది, నడుమ ఏముంది. నింగి ఉంది, నేల ఉంది, నడుమ ఏముంది. పుట్టుక ఉంది, సాగు ఉంది, అంతా నడుమే ఉంది. ఏదున్నా ఏది లేకున్నా కాలం పోతూ ఉంది. నింగి ఉంది, నేల కూడా ఉంది, పుట్టుక ఉంది, సాగు ఉంది. ఏదున్నా ఏది లేకపోయినా కాలం పోతూ ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. టైమ్ ఈజ్ ప్రైజ్లెస్ అండ్ ప్రీషియస్ కదా. ఇటువంటి ప్రశస్తమైనటువంటి కాలం నీకు ఈ వింత ఉంది ఈ సృష్టిలో, చింత కూడా ఉంది సృష్టిలో, జ్ఞానం కనుక కలిగితే నిశ్చింత కూడా ఉంది సృష్టిలో. కానీ ఈ సత్యం కనుక అర్థం కాకపోతే బ్రతుకులో బంధం ఉంది, అది భవబంధమై కూడా కూర్చుంది. ఇవన్నిటిని ఒకసారి అట్లా పక్కన పెట్టి చూస్తే నువ్వెంత కాలం ఉంటావు ఈ ప్రపంచంలో? కాలం పోతూ. సరేనా? అది విషయం. కనుక
అందరూ చెప్తున్నారు ఉదయం నుంచి, ఎన్నో నంబర్ ఆఫ్ గ్రీటింగ్స్ వస్తూ ఉన్నాయి, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. నేను అంటాను, న్యూ ఇయర్ అనేటటువంటిది ఉంది కానీ హ్యాపీనెస్ ఎక్కడ ఈ ప్రపంచం? హ్యాపీ చెప్పండి. నూతనాన్ని కాంక్షిస్తూ వేతనంగా పశుత్వంలోకి పోతున్నాం కానీ నూతనం అనేది ఎక్కడ బ్రతుకులో ఆవిష్కరింపబడడం లేదు అంటాను నేను. సరే, అసలు న్యూ ఇయర్ అంటే ఏంటి నాకు చెప్పండి, తెలియక అడుగుతాను. అదే స్వామి న్యూ ఇయర్, న్యూ అంటే కొత్తది స్వామీజీ. ఓహో, కొత్తది అంటున్నామంటే పాతది అది ఏది పోయింది, ఇది కొత్తది వచ్చింది అంటున్నావు. కొత్తది వచ్చింది అని చెప్తున్నావంటే పాతది పోయింది అంటున్నావు. అవును, పాతది ఏది పోయింది? 2022 స్వామీజీ. ఓకే, అది నంబర్ కాదు, పోయింది ఏంటి? కాలం. ఇప్పుడు వచ్చింది ఏంటి? కాలం. దాన్ని చెప్తున్న వాడు ఎవరు? నేను. కాలం పోయింది, కొత్త కాలం వచ్చింది అని ఆ రెండుని అట్లా చూస్తూ ఉండి చెబుతున్న నాకు అందులో కొత్త ఇందులో పాత తెలుస్తూ ఉంది కానీ వాస్తవానికి కాలానికి కొత్త లేదు, పాత లేదు. నువ్వు కొత్తగా ఉంటే నిన్ను పాత పడగొట్టడం దానికి తెలుసు కానీ అది మాత్రం ఈ ప్రపంచంలో పాతపడే ప్రశ్నే లేదు. అర్థమవుతుందా? మనం ఎప్పుడైతే పుట్టినప్పుడు కొత్తగా ఉంటామో రోజు రోజుకి మనని పాత పడగొడుతుంది కాలం. అది కాలం యొక్క గొప్పతనం. ప్రతిరోజు మనని క్షీణింపజేస్తుంది కాలం. ప్రతిరోజు ఈ ప్రపంచం ఏదైతే ఉందో దానికి దూరం చేస్తూ పోతుంది కాలం. ఇటువంటి కాలము దానికి కొత్త తెలియదు, పాత తెలియదు అంటున్నాను. కొత్తగా ఉన్నట్టుగా ఏ విధమైనటువంటి మార్పు ప్రకృతిలో కూడా జరిగేటటువంటి అవకాశం లేదు. కానీ అందరం అట్లా కూర్చొని 31st అనే పేరు పెట్టి, న్యూ ఇయర్ అనే పేరు పెట్టి కొత్తగా ఇది వస్తుంది అని భ్రమపడి, మనిషికి ఇష్టమైంది ఏంటంటే కొత్తగా ఏదన్నా ఉంటే దానికి ఆకర్షితుడు అవుతాడు వీడు, పిచ్చోడు. అర్థమవుతుంది? ఏది కొత్తగా కనిపిస్తే నాకు అది కావాలి అంటాడు. సరే, కొత్త వస్తువు వచ్చింది నాకు కావాలి అంటాడు. కొత్త కారు నాకు కావాలి, కొత్త డ్రెస్ నాకు కావాలి. ఈ కొత్తని చూడడానికి అలవాటు పడ్డటువంటి మనిషి, ఆ మనిషి యొక్క మనస్సు కొత్తదనం కోసం ప్రాకులాడుతూ ఉంది. నేను అంటున్నాను, న్యూ ఇయర్ అనేది ఇయర్లో కాదు రావాల్సింది, నీ యొక్క ఆచరణలో రావాలి. ఆ న్యూ నీ యొక్క జీవితంలో రావాలి. ఆ న్యూ అనేటటువంటి కొత్తదనేటటువంటి ఆ మార్పు ఏదైతే ఉందో అది మనలో రావాల్సిందే కానీ కాలంలో వచ్చేందుకు అవకాశమే లేదు. ఎందుకని? కాలం ఎప్పుడూ అట్లాగే ఉంది. సృష్టి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేలాది లక్షలాది సంవత్సరాలు గడిచిపోతే, కోట్లాది సంవత్సరాలు గడిచిపోతే ఆ కాలం అట్లాగే కదిలి ముందుకు పోతూ ఉంది. సూర్యోదయం, సూర్యాస్తమయం ఇట్లా జరిగిపోతూ ఉన్నాయి. అటువంటి కాలానికి ఎప్పుడు కొత్తదనం లేదు, పాతదనం లేదు. కానీ దాన్ని దర్శిస్తూ ఇది కొత్త రోజు, న్యూ క్యాలెండర్, న్యూ ఇయర్ అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. కానీ అది కాలానికి ఆపాదించడం కాకుండా ఈ న్యూ ఇయర్లో నేనెట్లా న్యూగా మారాలి అని ఆలోచించాలి అంటున్నాను నేను. నువ్వు గనక నీ జీవితంలో నిజమైనటువంటి నూతనత్వాన్ని ఆవిష్కరించుకోగలిగితే, ఈ సంవత్సరమైనా నీ జీవితానికి ఉండేటటువంటి పరమార్థాన్ని గ్రహించగలిగితే, మనస్సులో, చూపులో, మాటలో, నడకలో, అధ్యయనంలో, అధ్యాపనంలో, ప్రతి క్షణం నీ యొక్క జీవితంలో ఏదైతే అది కదిలి ముందుకు పోతూ ఉందో ప్రతి దాంట్లో నీ జీవితంలో ఒక నూతనత్వం గనక వస్తే అప్పుడు అది న్యూ ఇయర్, లేకపోతే కాదు. అర్థమవుతుంది? ఒక్కవేళ ఈ మార్పు కనుక వస్తేనే, ఎందుకో తెలుసా, ఇంత వైభవాన్ని దర్శించినటువంటి మనం, ఇంత సత్యాన్ని ఆవిష్కరించినటువంటి మనం, ఇంత వైభవపేతమైనటువంటి జ్ఞానాన్ని అందుకునేటటువంటి సంస్కృతిలో పుట్టినటువంటి మనం మళ్ళీ అదే సంవత్సరం లాగా, సరేనా, అదే సంవత్సరం అంటే ఏంటి, గడిచిన సంవత్సరం లాగా అదే విధంగా ఏదో న్యూ ఇయర్ అని చెప్పాం కనుక పొద్దున స్వామి ఆలయానికి పోయేస్తాం, పోనీ అదైనా మంచిది, ఆ రోజన్నా పోతారు. అర్థమవుతుంది? ఆలయానికి పోయేస్తాం, మళ్ళీ సాయంత్రానికి మామూలు, మళ్ళీ 2వ తారీఖు నుంచి కామన్గా జీవితం కదిలిపోతూ ఉంది. అవునా లేదా? అవునా కాదా? ప్రతి వ్యక్తి యొక్క జీవితం అట్లాగే కదిలిపోతూ ఉంది. మన జీవితాలైనా అట్లా కదిలిపోకుండా మార్పు రావాలి అనే ఉద్దేశం చేత ఈరోజు ఈ సదస్సును మనం ఏర్పాటు చేశామని మీకు నేను తెలియజేస్తూ ఉన్నా. ఎందుకో తెలుసా, సాధనలో ఒక పరివర్తన,
జ్ఞానంలో ఒక పరివర్తన, బుద్ధిలో ఒక పరివర్తన, చూపులో ఒక పరివర్తన, మాటలో ఒక పరివర్తన, మంచితనంలో ఒక పరివర్తన, చెడు గుణాల్ని ప్రతిరోజుకి తగ్గించుకుంటూ పోవడం, మంచి గుణాల్ని ప్రతిరోజుకు పెంపొందించుకుంటూ పోవడం, సత్యం వైపుకు అవగాహనను కల్పించుకుంటూ ముందుకు పోవడం, దేనికైనా ఏది జరుగుతూ ఉండినా మనస్సులో చలనం లేకుండా, మార్పు లేకుండా, బాధ లేకుండా, దుఃఖం లేకుండా, అసంతృప్తి లేకుండా, ఆవేదన లేకుండా, అశాంతి లేకుండా, కేవలం అట్లా చెదరకుండా కదలకుండా ఉండేటటువంటి బ్రాహ్మీ స్థితి, దాన్ని పొందడానికి నిరంతరం ప్రయత్నం చేయడం. దుర్బుద్ధులు ఏవైతే ఉన్నాయో, దుష్టమైనటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో, దుష్టమైనటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో, దాన్ని మొత్తం ఆ గ్రాఫ్ని రోజు రోజుకి తగ్గించుకుంటూ పోయి సాధనలో నేను ఎప్పుడైతే ఉత్తీర్ణులం అవుతామో, మీకు చెప్తాను, మీరు మంచిగా కనుక ప్రయత్నం చేస్తే, అఫ్కోర్స్ చేయరనుకోండి, కానీ మంచిగా కనుక ప్రయత్నం చేస్తే ఎక్కువ అవసరం లేదు, ఎక్కువ కాలం అవసరం లేదు. ఒక 3 నెలల్లో 6 నెలల్లో మీరు ఉత్తమమైనటువంటి సాధకులుగా తీర్చిదిద్దబడతారు అని మాత్రం మీకు సభాముఖంగా నేను చెప్పగలుగుతాను. కేవలం 3 నెలల్లో 6 నెలల్లో. అష్టావక్ర మహర్షి పోయినప్పుడు జనకుడు నాకు బోధించండి స్వామి జ్ఞానం అని అన్నప్పుడు, అష్టావక్ర మహర్షి అష్టావక్ర గీతలో జనకునికి జ్ఞానాన్ని అందిస్తే ఎంతసేపట్లో బోధించాడో తెలుసా? కేవలం సెకండ్. ఒక రికాబులో కాలు పెట్టి ఇంకొక రికాబులో కాలు పెట్టే లోపు జనకుడు జీవన్ముక్తుడయ్యాడు. సరేనా? ఎందుకో తెలుసా? బ్యాక్గ్రౌండ్ అట్లా ఉంది, అంతఃకరణ శుద్ధి అట్లా ఉంది. జనకుడు అడుగుతాడు, మహర్షి నాకు జ్ఞానాన్ని బోధించండి అని. నేనైతే నీకు జ్ఞానాన్ని బోధిస్తాను, కానీ నాకు గురుదక్షిణ ఏమి ఇస్తామంటాడు అష్టావక్రుడు. మీరు ఏది అడిగితే అది ఇస్తాను. ఎందుకో తెలుసా? నాకు వేదాంత జ్ఞానం, ఆత్మ జ్ఞానం, దీనికంటే ముఖ్యమైనది ఈ ప్రపంచంలో రెండవది లేదు కనుక అదే నాకు కావాలి కనుక రాజ్యం మొత్తం రాసివ్వమంటే ఇస్తాను, సేవకుల్ని కావాలంటే ఇస్తాను, రథ తురగ పదాతి దళాన్ని కావాలంటే ఇస్తాను, మీకు ఏది కావాలన్నా దాన్ని తీసుకొని ఇచ్చేస్తాను, నా ప్రాణం కావాలన్నా ఇస్తాను, కానీ నా మోక్షాన్ని ప్రసాదించండి అంటాడు. సరేనా? నీ ప్రాణం నాకెందుకయ్యా? అష్టావక్ర మహర్షి, ఇవేమీ నాకు అవసరం లేదు, అన్నిటినీ త్యజించినటువంటి వాడిని నేను, అన్నిటికీ దూరమైనటువంటి వాడిని, ఈ విధంగా జ్ఞాన మార్గంలో ఉండి బోధ చేస్తూ ఉండేవాడిని, ఏది అవసరం లేదు నాయన, కానీ గురుదక్షిణ ఒక్కటి అడుగుతాను, దాన్ని ఇవ్వగలుగుతావా అంటాడు. చెప్పండి స్వామి చెప్పండి, ఇంకా అంతకు మించింది ఏంటి? మీరు అడగడము నేను ఇవ్వకపోవడం అంటూ ఏంటి ఉంటుంది ఈ ప్రపంచంలో? అడగండి అంటే నీ యొక్క మనస్సును నాకు ఇచ్చేసేయి అంటారు. అర్థం చేసుకున్నారా? ఏమీ లేదు జనక మహారాజా, నీ యొక్క మనస్సు ఏదో మైండ్, దాన్ని నాకు గురుదక్షిణగా ఇచ్చేసేయి. అట్లాగే అన్నాడు దండం పెడుతూ. ఎప్పుడైతే జనకుని యొక్క మనస్సు అష్టావక్రునికి ఇచ్చాడో, ఇవ్వడం అంటే ఏంటో తెలుసా? ఇంకా జనకుని యొక్క బుర్రలో, ఆయన యొక్క మనస్సులో ఆయన ఆలోచన అంటూ ఒక్కటి కూడా లేదు, ఉండకూడదు. మనస్సు ఎప్పుడైతే గురువుకు గురుదక్షిణ ఇచ్చాడో, ఇంకా మనస్సు ఎవరిది? అష్టావక్రుంది, జనకుంది కాదు. సరేనా? ఆ అష్టావక్రుంది ఎప్పుడైతే ఆ మనస్సు అయిపోయిందో, ఒక్క క్షణం అట్లా ఆ జ్ఞానాన్ని బోధించాడు. తత్ త్వమసి అన్నాడు, ఇంకా అయిపోయింది, జ్ఞానం కలిగిపోయింది. ఎందుకు చెప్తాను అంటే అంత మనస్సే అయ్యింది. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థమవుతుంది? అంత మనస్సే అయ్యింది. ఈ మనస్సు గనక అద్భుతంగా శిక్షణ పొంది ఉండగలిగితే జీవితంలో సత్యాన్ని ఆవిష్కరించగలుగుతాం, సాధనను చేయగలుగుతాం. సాధనలో ఒక వీర సైనికుల్లాగా ముందుకు పోగలుగుతాం. లేకపోతే 3 నెలలు చేయడం, మళ్ళీ 2 నెలలు యాబ్సెంట్ కావడం, మళ్ళీ ఒక 6 నెలలు రావడం, మళ్ళీ ఒక 3 నెలలు చుట్టి పెట్టడం, ఇదేంటిది? అర్థమవుతుంది? సరేనా? వాడి డివోటీ, కానీ డివోటీ కాడు. ఎందుకో తెలుసా? ఈజ్ ఎ డివోటీ బట్ నాట్ కంప్లీట్ డివోటీ, బట్ ఈ సీజనల్ డివోటీ. సరేనా? వర్షాకాలం ఎప్పుడు ఉంటుంది సార్? సంవత్సరం అంతా వర్షాకాలమేనా? ప్రోగ్రామ్స్ ఎప్పుడు చేస్తాం మనం? అట్లా ఉంటే వర్షాకాలం, ఎండాకాలం, శీతాకాలం, స్ప్రింగ్ అయిపోయింది. అర్థమవుతుంది? అంతేగాని ఒకటే కాలం 12 మాసాలు ఉంటే మనకు నచ్చదు. సరేనా?
ఒకటే ఎండ 12 మాసాలు ఉంటే మనకు నచ్చదు. నచ్చుతుందా? ఉమిడిట్టు ఉండదా? 12 నెలలు చల్లుతుంది అనుకోండి, నచ్చుతుందా? లేకపోతే 12 నెలలు వసంతమే, ఫిబ్రవరి వసంత ఋతువు, ఆకురాల కాలం అంటాం కదా, ఆహ్లాదకరం, అదే ఉందనుకోండి, నచ్చుతుందా? నో. ఎప్పుడు ఎండాకాలం ఎట్లాగైతే నీకు నచ్చదు, ఎప్పుడు చలికాలమే ఉండడం నీకు ఎట్లాగైతే నచ్చదు, ఎప్పుడు శీతాకాలం ఉండడం నీకు ఎప్పుడైతే నచ్చదో, ఎప్పుడు వసంతం ఉండడం నీకు ఎప్పుడైతే నచ్చదో, ఈ ప్రకృతి ఎప్పుడైతే అట్లా మిళితంగా తయారైందో నీ జీవితం కూడా అంతే నాయన. ఎప్పుడు ఆనందంగా ఉండదు, ఎప్పుడు దుఃఖంగా ఉండదు, ఎప్పుడు తృప్తిగా ఉండదు, ఎప్పుడు సంతోషంగా ఉండదు. ఎండ ఉంది, ఎండనే లేదు, వర్షం వచ్చేసింది, ఇంకా బాధపడుతున్నామని. వర్షం వచ్చింది, అయ్యో వర్షం అనుకుంటాను, ఇంకా వర్షం లేదు, చలి వచ్చేసింది, అయ్యో చలి చలిచ్చి ఎప్పుడు పోతుందేమో, శివరాత్రి ఎప్పుడు వస్తుందేమో, వచ్చేసింది స్ప్రింగ్. ఎందుకు చెప్తానంటే ప్రకృతి దీంతో తయారైంది అంటున్నాను నేను. సరేనా? మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. హే అర్జున, 9th చాప్టర్ ఆఫ్ భగవద్గీత, రాజవిద్య రాజగుహ్యం. మయా అధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరతి చరాచరి. సరేనా? ఇటువంటి ప్రపంచానికి అంతటికి కూడా, ఈ ప్రకృతికి అంతటికి కూడా ఆధారభూతమైనటువంటి వాడిని అహం, నేను, వాసుదేవాక్యం పరబ్రహ్మం. అయితే ఇటువంటి నేను సృజించింది గనక ఇదంతా మయా తతం ఇదం సర్వం మత్తః పరతరం నాణ్యాతికించిదస్య ధనంజయ. అర్జున, నా నుండే ఇది నిండిపోయింది గనక ఈ ప్రకృతిలో ఎట్లాగైతే అన్నీ ఉన్నాయో ఆ ప్రకృతిలో నువ్వు ఒక అణువు. ఆ ప్రకృతి యొక్క ఎఫెక్ట్ అంతా కూడా నీ లోపల అట్లాగే ఉంటుంది. సరేనా? ఎప్పుడూ ఆనందం ఉండదు, ఎప్పుడూ దుఃఖం కూడా ఉండదు, బాధపడాల్సిన అవసరం లేదు. మనం చూసాం కదా భజగోవిందంలో, దుఃఖం 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 సుఖం, దుఃఖం 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 సుఖం, ఇట్లా ఉంది కదా. అట్లాగే ఉంటుంది కనుక సుఖ దుఃఖాలకు భయపడాల్సిన అవసరం లేకుండా సుఖాన్ని దుఃఖాన్ని ఈ రెండుటిని ఎవడైతే దాటుతాడో వాడు పరమశాంతిని పొందుతాడు అన్నది శాస్త్రం. అర్థమవుతుంది. మనకు కావలసింది సుఖం కాదు, కంఫర్ట్స్ ద్వారా కూడా సుఖంగా ఉంటుంది ఒక్కోసారి, కానీ సుఖం కాదు ఈ ప్రపంచంలో నాకు కావలసింది శాంతి. సుఖం ఉంటే శాంతి ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ శాంతి ఉంటే సుఖం ఉండి తీరుతుంది. అందుకని పెద్దవాళ్ళు అంటారు, ఏ భగవాన్ కాస్త శాంతిగా ఉంచు తండ్రి మమ్మల్ని. అర్థమవుతుంది. సుఖంగా ఉంచు అన్నారు. ఎందుకో తెలుసా? సుఖంగా ఉంటే రేపు దుఃఖమే, సుఖం తర్వాత నెక్స్ట్ ఆపోజిట్ వర్డ్ ఏంటి? దుఃఖమే, రేపు దుఃఖపడతామని. కానీ శాంతిలో సుఖము లేదు, దుఃఖం ఉండేందుకు అవకాశం లేదు. సుఖం ఉంటే ఉండొచ్చు కాక, కానీ శాంతి మాత్రం ఉంది. అయితే ఇటువంటి కాలాన్ని వినియోగించుకుంటూ, సత్యాన్ని అర్థం చేసుకుంటూ, భగవంతుని యొక్క విభూతిని తెలుసుకుంటూ, అరక్షణం కూడా కాలాన్ని వృధా చేయకుండా, ఇప్పుడు అయిపోయింది, కొన్ని గంటలు గడిస్తే 12 వాస్తవానికి ఎందుకుందో తెలుసా? ఓం నమో భగవతే వాసుదేవాయ.